ప్రజలు ఓట్లేసింది చంద్రబాబు కేసులు మూసేయించుకునేందుకు కాదు అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. కేసులో వాదనలు ముగిసిన తర్వాత తీర్పు ద్వారా చంద్రబాబు ఎందుకు రాలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు నీతి ఉంటే ట్రయల్ అయిన తర్వాత కేసుల నుంచి బయటపడాలి అని సవాలు విసిరారు. కుట్ర మార్గంలో అధికారులను బెదిరించి వారితో విత్డ్రా పిటిషన్లు వేయించారు అని పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ప్రజలు ఓట్లేసింది నీ కేసులు మూయించుకుంటాక 230 కోట్లు నువ్వు కేసులో వాదించుకుని తీర్పు ద్వారా నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? చంద్రబాబు నాయుడు గారు, నీకు నిజంగా దమ్ముంటే, నిజంగా నీలో నీతి ఉంటే ట్రయల్ అయిన తర్వాత దమ్ముగా కడిగిన ముత్యంలాగా బయటికి ఎందుకు రాలేకపోయావు? కుట్ర మార్గంలో దొడ్డిదారిన అధికారులను బెదిరించి మిమ్మల్ని జైల్లో వేస్తామని చెప్పని అప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళందరం తీసుకొచ్చి బెదిరించి వాళ్ళతో విత్డ్రా పిటిషన్స్ వేసి మా దగ్గర సాక్ష్యాలు లేవని చెప్పని ఆ కేసు క్లోజ్ చేసుకోవడం కంటే పరకామణి కేసు పెద్ద కేసా, 180 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాడు కదా దేవుడికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. దీంట్లో తప్పేంటి?